హాయ్, ఐఎమ్ గాంధిరెడ్డి వివిఎం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ తరగతి 12వ పాఠ్యాంశం సూక్తి సుధా. కవి పరిచయం. సాహిత్య పరిశోధకుడు, బహుగ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప గారి పూర్తి పేరు శ్రీరామప్ప గారి గంగప్ప. వీరు ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ తాలూకా నల్లగొండ్రాయని అనే గ్రామంలో 8వ తేదీ 11వ నెల 1936 సంవత్సరంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటప్ప, కృష్ణమ్మలు. దాదాపు సుమారు 100కి పైగా గ్రంథాలు రాసి ప్రచురించారు. ఈయన రాసిన సాహిత్య సుధా, సాహిత్యానుశీలత, తెలుగులో పదకవిత, క్షేత్రయ్య పద సాహిత్యం, అన్నమాచార్యులు, ఇతర ప్రముఖ వాగ్గేయకారులు, తులనాత్మక అధ్యయనం, జాతికి ప్రతిబింబం, జానపద సాహిత్యం మొదలైన గ్రంథాలు రచించారు. 1972లో మరియు 1981 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహితీ అకాడమీ అవార్డును పొందారు. 7-10-2022 సంవత్సరంలో ఆయన స్వర్గస్థులయ్యారు. ప్రస్తుత పాఠ్యాంశం సూక్తి సుధా ఆయన రచించిన సాహిత్యానుశీలన అనే గ్రంథం నుండి స్వీకరించబడినది. సూక్తి సుధా పాఠం యొక్క ఉద్దేశం సమస్త జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. మానవుడు విద్య, శీలం, సహృదయత, సమత వలన గౌరవ ప్రపత్తులు పొందుతాడు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని, సార్థకతను, ఉత్తమ స్థితిని పొందడం ఎలాగో విద్యార్థులకు తెలియజేయాలనే ఈ పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. ఈ పాఠ్యాంశం ప్రక్రియ వ్యాసం. వ్యాస ప్రక్రియ ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు. ఇందులో ముఖ్యంగా ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటి ప్రధాన అంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, ఆధ్యాత్మిక మొదలైనటువంటి విభాగాలుగా దీన్ని విభజించుకోవచ్చు. ఇలా విభజించుకొని వ్యాసాన్ని పరిపూర్ణంగా రాయాలి. ఇకపోతే పాఠ్యాంశంలో ప్రవేశిక. తెలుగులో పదకవితకు ఆద్యుడు, అనవద్యుడు అన్నమాచార్యుడు. పదకవితా పితామహుడని, సంకీర్తనాచార్యుడని ప్రసిద్ధికెక్కిన ఈయన తెలుగు సాహిత్యంలో తొలిసారిగా సంకీర్తన రచనలకు శ్రీకారం చుట్టి యోగ, వైరాగ్య, శృంగార, ఆధ్యాత్మిక తత్వాలకు చెందిన సంకీర్తనలు రచించి పరమాత్మ ప్రయాణాన్ని, భక్తి, మధుర భక్తి ప్రపత్తుల్ని ప్రకటించారు. తన ఆధ్యాత్మికత్వాన్ని నిరూపించారు. తన సంకీర్తనల్లో సందర్భోచితంగా మానవుని మనుగడకు ఏడుగడలాగా ఉపకరించే నీతిని ప్రబోధించి వైరాగ్య స్వరూప నిరూపణ చేశారు. పదరచనలో, భాషలో, భావంలో అన్నమాచార్యులు ప్రజాకవిగా పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి వాగ్గేయకారుడు అని కూడా అంటారు. ప్రజలందరూ ప్రజాకవులు వాగ్గేయకారులుగా ప్రసిద్ధి చెందడంలో తప్పులేదు. కనుకనే అన్నమాచార్యులు ప్రజాశ్రేయస్సును ఉద్దేశించి నీతి ప్రాతిపదికన సంకీర్తనలు రచించారు. మరి ఆయన సంకీర్తనలను సూక్తి సుధా పాఠ్యాంశంలో ఎస్ గంగప్ప గారు మనకు వివరించడం జరిగింది. ఇకపోతే చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే పాఠ్యాంశంలో తాళ్ళపాక అన్నమాచార్యులు గారి గురించి ఇవ్వడం జరిగింది. తెలుగులో పద కవితా రచనకు శ్రీకారం చుట్టడం తెలుగు జాతి అదృష్టం. ఎందుకంటే దక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. వాచం గేయం చ కురుతేయః సవాగ్గేయకారః అని సంస్కృత లాక్షణికుని నిర్వచనం. అంటే వాగ్గేయకారుని రచన
ధాతుమాతువుల సంయోగం కలదన్నమాట. ధాతువు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. ఒక్క వాక్యంలో కుదించి చెప్పాలంటే ఎవరు స్వయంగా గీతరచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారు వాగ్గేయకారులు అని అర్థం. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి మీద, సమాజం మీద 32,000 సంకీర్తనలు రచించాడని చారిత్రకుల అంచనా. అన్నమయ్య పదాల్లో భావపుష్టి, రాగదృష్టి సమాంతరంగా సాగిపోతూ ఉంటాయి. అన్నమయ్య కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మికత దృష్టి, మరొక వైపు సామాజిక దృష్టి హృదయాంగమ ఫణితిలో కనిపిస్తాయి. అత్యంత పరిణిత పద్య కవుల రచనలతో సరితూగే పదాలతో పాటు నాటి జానపద గీతాల బాణిలో అన్నమయ్య ఆణిముత్యాల్లాంటి పాటలు రచించారు అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చదవండి, ఆలోచించండి చెప్పడంలో జరిగింది. మరి పాఠంలోకి ప్రవేశిస్తే, మానవుడు ఎన్ని చదువులు చదివి ఎంత పాండిత్యం గడించినా, పెద్దల మాటలు ఎన్ని విన్నా పాప పంకిలంలో పడిపోక సచ్ఛిల సంపన్నుడైనప్పుడే ఉన్నతుడవుతాడంటారు అన్నమాచార్యులు. అంటే దీంట్లో చెప్పిన విషయం ఏంటంటే, ఎంత చదువులు చదివినా, ఎంత పాండిత్యం గడించినా, పెద్దలు చెప్పిన మాటలు విన్నా పాపమనే కూపంలో పడిపోకుండా మంచి నిర్మలమైనటువంటి స్వభావంతో ఉన్నప్పుడే అతడు ఉన్నతుడవుతాడు అని అన్నమాచార్యులు గారు అన్నారు. ఇదన్నీ మనకు తెలిసిన సంగతులే. మనకు తెలిసి కూడా తప్పు చేస్తూ ఉన్నాం. అది తప్పు అని తెలిసి మానుకుంటే తప్ప ప్రయోజనం లేదంటారు అన్నమాచార్యులు. ఎంత చదివినానేమి వినిన తన చింత ఏల, మాను సిరులేల కలుగు ఇతర దూషణములు ఎడసినగాక, మతి చంచలము గొంత మానినగాక, గతి ఏల కలుగు దుర్గతులేల మాను అని దాని అర్థం. పరనింద పనికిరాదు, అంత మాత్రాన ఆత్మ ప్రశంస మంచిదని కాదు. మనలో ఎన్ని దోషాలున్నా ఇతరుల్ని దూషించటం మానవ సహజం. అది తప్పు. బుద్ధి స్థిరంగా ఉండడం అవసరం. క్షణానికి మతి చలించే తత్వం మంచిది కాదు. ఈ మంచిని పెంచుకుంటేనే మానవులకు సద్గతి కలుగుతుందని అన్నమాచార్యుల ప్రబోధం. మరి ఆ భావనపై ఆయన సంకీర్తనలో ఎలా చెప్పాడో చూడండి. పరధనములయాస బాసినగాక, అరిది నిందలు లేని ఎప్పుడుగాక, విరసవర్తనం విడిచినగాక, పరమేల కలుగు నా పదలేల మాను. పరధనాపేక్ష పనికిరాదు అన్నారు అన్నమయ్య. మరి ఈనాడు సమాజంలో ఎందరినో మనం చూస్తున్నాం. సులభంగా ధనం కావాలి, కష్టం లేకుండా ధనం సంక్రమించాలి, ఆయాచితంగా వస్తూ ఉంటే తిని కూర్చోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాణాపాయం ఉంటే ఉండవచ్చు, కానీ కొందరు దోపిడీ మూలంగా సంపాదిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నిందల పాలు కాకుండా జీవించడమే ఉత్తమ లక్షణం. కానీ ఒక్కోసారి మన తప్పిదం లేకున్నా నిందలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి చోటివ్వకుండా బతకటం ముఖ్యమని చెప్తూ ఉన్నాడు. ఇది కష్టసాధ్యమే కావచ్చు కానీ అలవర్చుకోవడం అవసరం. సరస జీవనం గడపడం మానవుని మనుగడకు మంచిది. విరసవర్తనం తనకు, తన తోటి వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది. విరసవర్తనాన్ని విడనాడడమే ముఖ్యం. ఈ మంచి లక్షణాలు కలిగినప్పుడే జీవితం సుఖమయమవుతుంది. అది ఒక వ్యక్తికి మాత్రమే కాదు, సమాజానికి అంతటికీ ఉపకరిస్తుంది. ఇలాగా అన్నమాచార్యులు నీతిని చక్కగా తేట తెలుగు మాటలతో చెప్పి అందరినీ ప్రబోధిస్తున్నారు. ఇందులో చెప్పదగిన విషయం ఏమిటంటే, మనిషి రకరకాలుగా సమాజంలో బతుకుతూ ఉన్నాడు. ఆ బతుకు కష్టమైనా నష్టమైనా సక్రమంగా బతకాలి. తోటి వారికి దుఃఖాన్ని కలిగించకుండా ఉండాలి. మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పుడే జీవితం సుఖమయం అవుతుంది. అది సమాజానికి ఉపయోగపడుతుంది అని దీని అర్థం. మరి కులము, జాతి, మతము
వీటికి ఏనాడు ప్రాధాన్యం లేదు. అయితే కొంతమంది స్వార్థపరులు భేదాలు అంతస్తులు కల్పించి సుఖమయ జీవితాలలో చిచ్చు పెడుతూ ఉంటారు. ఈనాడు మనం ఆ విషయం గమనిస్తూనే ఉన్నాం. రిజర్వేషన్లని అవని ఇవని చెప్తూ సమాజంలో ఒకరికొకరికి దూరం చేస్తూనే ఉన్నారు. అధిక హీన తేడా ఉన్న నిక్కమెరిగిన వాడే మహాత్ముడు అంటారు అన్నమాచార్యులు. ఒకవేళ కొందరిలో కల్పనలో అధిక హీన అనే తేడా అంటే ఎక్కువ తక్కువ తేడాలు లేకుండా ఉండేవాడే మహాత్ముడు అని అన్నమాచార్యుల భావన. అందుకే ఆయన ఎన్ని చదివినా ఎన్ని వేషధారణలు వేసినా అందులో నీతిని గ్రహించి నడుచుకోవాలని చెప్తున్నారు. అందరూ ఉన్నతంగా ఎదగమన్నారు. అదే జీవిత లక్ష్యంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. మరి ఆ ఆలోచన వచ్చే విధంగా ఆయన ఒక సంకీర్తన చెప్పడం జరిగింది. తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు, మనసు చెంచల బుద్ధి మానిన జడ్డు మానవుడు చదువనాస, వడ్డివారుంగాక వదలిన గుడ్డి కుక్క సంతకు పోయి తిరిగిన, దుడ్డు పెట్లే కాక దొరకేన దేవదూషకుడై తిరిగేటి వానికి, దేవతాంతరము తెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు సేవాపరుడుగాక పావనమతి అయి పరగిన. ఈ విషయాన్ని తర్వాత వేమన్న తన శతక పద్యాల్లో కులము కన్నా గుణము మిన్న అనే పద్యాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి మానవుడు బానిసగా బతకడం కంటే భగవంతునికి దాసుడై ఉండడం మంచిదంటారు అన్నమాచార్యులు. స్వలాభాపేక్ష కోసం పరులను కొలుచుట కంటే ఇతరులను యాచించడం కంటే హైన్యము దైన్యము లేదంటారు ఆయన. చీచి నరులదేటి జీవనం కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక, అడవిలో మృగజాతి అయిన కావచ్చుగాక, వడి నిరుతరుల గొలువగా వచ్చునా, ఊడిపోయిన పక్షివై ఉండనైనా వచ్చుగాక, విడువకెవ్వారినైనా వేడవచ్చునా అని చాలా చక్కగా వివరించాడు. ఒక ప్రాణి అడవిలో జంతువైనా పర్వాలేదు కానీ ఇతరులకు ఊడిగం చేయడం మంచిది కాదంటారు. అలాగే పక్షిగా జన్మించినా మంచిదే కానీ పరులను వేడుకోవడం సముచితం కాదంటారు. నిజమే కదా. గరుత్మంతుడు తన బానిసత్వం నుండి బయటపడడానికి చేసిన ప్రయత్నం ఎంతటిదో మనకు తెలుసు. దేవలోకంలో ఉన్నటువంటి అమృతాన్ని తీసుకొని వచ్చి తన తెలివితేటలతో బలాన్ని ఉపయోగించకుండా యుద్ధం చేయకుండా తెలివిగా అమృతాన్ని తీసుకొని వచ్చి నాగులకు సమర్పించి పంచభూతాల సాక్షిగా తన తల్లి అయినటువంటి తన తల్లికి బానిసత్వాన్ని నుంచి విముక్తి ప్రసాదించాడు. మరి ఆధునిక యుగంలో కేవలం వ్యక్తులే కాదు దేశాలే స్వాతంత్రం కోసం ఎన్నెన్ని త్యాగాలైనా చేసి సాహసించి సాధించాయి. మరి సభ్య సమాజంలో అందరూ సమానమేనని నిరూపించాయి. అయినా కొన్ని స్వార్థ శక్తులు సమాజాన్ని పీడిస్తూనే ఉన్నాయి. కానీ భగవంతుని సృష్టిలో హెచ్చు తగ్గువలు లేవు, అందరూ సమానమే అన్న ఈ భావాన్ని ఆయన చాలా చక్కగా తన సంకీర్తన రూపంలో చెప్పడం జరిగింది. నిండారరాజు నిద్రించు నిద్రయునొక్కటే, అండనే బంటు నిద్ర అదియునొక్కటే, దినమహోరాత్రములు తెగి ధనార్జునకొక్కటే, వనర నిరుపేదకును ఒక్కటే అవియు, కొరలి శిష్టాన్నములుగును నాకలొకటే, దిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే, పరమ దుర్గంధములపై వాయు ఒకటే, వరుస బరిమలములపై వాయు ఒకటే, కటంగి ఏనుగు మీద గాయు ఎండొకటే, పుడమి సునకము మీద మొలయు ఎండొకటే అని సంకీర్తనలో అన్నమయ్య మానవుల్లో రాజుకైనా బంటుకైనా నిద్ర అనేది సహజంగా ఒకే విధంగా ఉంటుంది. పగలు రాత్రి ఎక్కడైనా సరే ఒకే విధంగా ఉంటాయి. పేదవాడికి ఉన్నవాడికి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉండవు. అతను తినే అన్నాల్లో కూడా మంచి అన్నము చెడు అన్నము అనేటివి ఉండవు.
చెడు వాసన వచ్చే వాటిపైన వీచే గాలి, పరిమళాలపైన వీచే గాలి ఒక్కటే. అలాగే ఏనుగు పైన ప్రకాశించే ఎండ, కుక్క పైన ప్రకాశించే ఎండ ఒక్కటే అని సర్వ సమానత్వ స్వభావాన్ని ఈ యొక్క సంకీర్తనలో చెప్పడం జరిగింది.